RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పార్వతీపురం నియోజకవర్గంలోని ప్రతి పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఇందులో భాగంగా 2246 మంది అర్హులను గుర్తించి వారు పక్కా గృహాలు పూర్తి చేసినట్లు చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని, దీంతో పాటుగా నిరుపేద ప్రజలకు ఏ పార్టీకి చెందిన వారైనా వారికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం అర్బన్ పరిధిలోని PMAY లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అదనపు సాయం మంజూరైందన్నారు. నియోజకవర్గంలో గతంలో గృహ నిర్మాణాలు చేపట్టిన మధ్యస్థంలో నిలిపివేసిన BC, SC లబ్ధిదారులకు సాయం కింద 50,000, ST లబ్ధిదారులకు 75,000, PVTG లబ్ధిదారులకు ₹1,00,000 మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేదు, ఎవరికైనా హౌస్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది అవసరం బతకడానికి. అందుకని ఇల్లు ఇవ్వాలని మన ఒక్క నియోజకవర్గంలోనే 2246 ఫస్ట్ ఫేజ్లో ఐడెంటిఫై జరిగింది. అంతేకాకుండా మన నియోజకవర్గంలో ఇంతకుముందు ఇల్లు కట్టి ఆగిపోయి ఫైనాన్షియల్ ఇబ్బంది పడితే ఆగిపోయినా SCలకి, BCలకి అదనంగా 50,000, అలాగే STలకి 75,000, అంతేకాకుండా ఈ చెంగులు మన మిగతా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ జాతాపు, సౌరపు కమ్యూనిటీలందరికీ ₹1,00,000 అదనంగా డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. చాలా సరళమైన వెబ్సైట్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఎవరైనా అప్లై చేసుకుంటే అప్లికేషన్ వస్తుంది, వచ్చినట్టే మనం అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇంకా ఎవరైతే వినియోగించుకోలేదో మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు మీ ద్వారా, మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇల్లు లేని ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇల్లు ఆర్థికంగా ఇబ్బంది అయ్యి సగంలో వదిలేసిన కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం, NDA ప్రభుత్వం. మీరందరూ కూడా మీ యొక్క సామాజిక వర్గాన్ని బట్టి 50,000, 75,000, ₹1,00,000 అనేది మీరు గుర్తించి మీరు కూడా అప్లై చేస్తే ఆ డబ్బులు కూడా తొందరలోనే రిలీజ్ చేస్తున్నాం. అప్లై చేసినన్ని రిలీజ్ చేస్తున్నాం. మా నాయకులు అలాగే అధికారులు వచ్చి దగ్గరుండి మీకు ఒక ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటున్నాం తెలియజేస్తున్నాను.